టీడీపీకి కావలి కాక తగులుతుంది. ఇది చాలా గట్టిగానే సెగపెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే కావల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా మారిపోయింది. గతంలో ఆగ్రో చైర్మన్తో ఎమ్మెల్యేకున్న విభేదాలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరిపోయాయి. ఈ వివాదం ఎటు మళ్ళుతుందో అనే చర్చ ఉధృతంగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే నారా లోకేష్ దగదర్తిలో చేసిన పర్యటన సందర్భంగా సమస్యకు పరిష్కారం వెదుగుతారు అని అంతా ఆశించారు. కానీ తీరా నారా లోకేష్ పర్యటనలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అవమానం జరిగింది అంటూ ఆయన అనుచరులు భావిస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డి విషయంలో నారా లోకేష్ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ వాపోతున్నారు. దగదర్తిలోని సుబ్బానాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ కావలి వచ్చిన తరుణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని దగదర్తి రాకుండా అడ్డుకోవడం మీద కావ్య అభిమానులు కలత చెందుతున్నారు. ఎమ్మెల్యేకి మంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వాపోతున్నారు. అక్కడ సమస్య పరిష్కరించాల్సిన దానికి బదులుగా కేవలం టోల్గేట్ వరకు అనుమతించి ఆ తర్వాత ఎమ్మెల్యేని వెనక్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పిన విషయం మీద రగిలిపోతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి చెక్ పెట్టే ఆలోచనలో టీడీపీ నాయకత్వం కనిపిస్తుంది. సమస్యకు ఏదో రకంగా పరిష్కారం చూడాలి అని భావిస్తోంది. కానీ అది ఎలా అన్నది అంతుపట్టిన దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో తెర మీదకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తీసుకొస్తున్నారు. విపిఆర్కే ఈ కథ మొత్తం పరిష్కరించే బాధ్యత అప్పగించినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఏమాత్రం పొసగడలేదు. ఎన్నికల ఫలితాలప్పటి నుంచి అనేక రకాలుగా ఒకరి మీద ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్య విభేదాలని పరిష్కరించే బాధ్యత విపిఆర్కి ఏ రకంగా ఇస్తారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్లో చొరవ చూపి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తుంది. మరి ఇది సాధ్యమేనా? వేమిరెడ్డి మాటను కావ్య అనుసరిస్తారా? కనీసంగా గౌరవిస్తారా? ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే కావలి నియోజకవర్గంలో వేమిరెడ్డికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అభిప్రాయం ఉంది. విపిఆర్ దగ్గరికి వెళితే తన వద్దకు రావాల్సిన లేదు అన్నట్టుగా టీడీపీ శ్రేణులకే ఎమ్మెల్యే చెప్పేశారు అనే ప్రచారం కూడా ఉంది. కేవలం తన మాటే తన నియోజకవర్గంలో చెల్లుబాటు కావాలి అన్నట్టుగా ఎమ్మెల్యే సాగుతున్నారు అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విపిఆర్కి కావ్య కృష్ణారెడ్డి, బేదా రవిచంద్ర మధ్య వివాదాన్ని సమసిపోయేలా పరిష్కరించే బాధ్యత అప్పగించడం ఏ రకంగా సమంజసం అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కావ్యాన్ని పూర్తిగా బదనాం చేసి తాను రాజకీయంగా కావలి మీద పట్టు సాధించాలి అని బేదా రవిచంద్ర గట్టి ఆశలతోనే సాగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కావల్లో తన మాటే చెల్లుబాటు కావాలన్నట్టుగా బేదా రవిచంద్ర ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. బేదాకు నారా లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇప్పుడు కావ్యకి కష్టకాలం దాపురించినట్టేనా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కారణం ఏదైనా కావ్యకి వ్యతిరేకంగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు సుబ్బానాయుడు అనుచరులు, మరొక వైపు బేదా రవిచంద్ర అంతా మోహరించిన తరుణంలో కావలి కాక చాలా పెద్ద స్థాయిలో ఉండేలా కనిపిస్తుంది. కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో లేక ఒకసారి గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఇలాంటి వర్గపోరుతో ఉన్న పరువు కాస్త బజారు పడుతున్నట్టు అవుతుంది. కానీ ఆ పార్టీ నాయకత్వం మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు. నారా లోకేష్ పర్యటనలోనూ విభేదాలను చాటుకున్నారు. ఇప్పుడు నెల్లూరు ఎంపీకి పరిష్కార బాధ్యతలు అప్పగించిన తరుణంలో ఈ వివాదం ఎటు మళ్ళుతుంది, ఎలా ముగుస్తుంది, ఎక్కడి వరకు వెళుతుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.